Okay, well, hello everyone. Welcome back. Welcome to the సెషన్ ఆఫ్ స్టాటిక్ జీకే. స్టాటిక్ జీకే మనం ప్రీవియస్గా కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసాం. ఇవాళ మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటి అని అంటే అవార్డ్స్. మన భారతదేశంలో ఇచ్చేటువంటి అవార్డ్స్లో అంటే డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించినటువంటి అవార్డ్స్, ఏ అవార్డు ఏ టైంలో ఇస్తారు, లేదా ఎవరికి ఇస్తారు, ఏ సెక్షన్ వాళ్ళకి ఇస్తారు, ప్రైజ్ మనీ ఎంత ఉంటుంది, ప్రైజ్ మనీ రివార్డ్ ఎంత ఉంటుంది, లేదా ఎవరికి లభించింది, ఏ సంవత్సరానికి ఎవరికి లభించింది అవార్డ్స్, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఇవాళ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ టు రిసీవ్ ద భారతరత్న అవార్డ్? ఎవరికి లభించిందండి? ఇట్ ఈజ్ సత్యజిత్ రే. బేసిక్లీ మనకి భారతరత్న అన్న కాన్సెప్ట్ 1954 సంవత్సరంలో మొట్టమొదటిసారి స్టార్ట్ అయింది 1954లో. అయితే భారతరత్న కాన్సెప్ట్ అసలు ఎవరెవరికి ఏ కేటగిరీస్ వాళ్ళకి ఇస్తారనంటే ఆర్ట్స్ రంగంలో వాళ్ళకి ఇస్తారు భారతరత్న అవార్డుని. అదేవిధంగా ఫిలాంథ్రపిక్, పబ్లిక్ అఫైర్స్ దీంట్లో ఈ కేటగిరీలో కూడా అవార్డుని ఇస్తారు. ఫిలాంథ్రపిక్ యాక్టివిటీస్ అలాంటి వాటికి కూడా ఆర్ట్స్, లిటరేచర్, ఇట్లా వివిధ రంగాలకి సంబంధించి మొత్తం ఆర్ట్స్, లిటరేచర్, సైన్స్, పబ్లిక్ వర్క్, ఇట్లా సైన్స్, ఈ 5 కేటగిరీస్కి సంబంధించి భారతరత్న అవార్డుని ఇస్తారు. మన భారతదేశంలో ఇచ్చేటువంటి అవార్డ్స్లో ఇక్కడ సివిలియన్స్కి కావచ్చు, లేదా వేరే దేశంలో ఉన్నటువంటి సివిలియన్స్కి భారతరత్న అనేది మన భారతీయులకు మాత్రమే కాదు, ఈవెన్ వేరే దేశస్తులకు కూడా భారతరత్న అవార్డుని అందజేస్తూ ఉంటారు. మన భారతదేశంలో ఇచ్చేటువంటి హైయెస్ట్ సిటిజన్ అవార్డ్, హైయెస్ట్ సిటిజన్ ఆనర్ ఏది అని అంటే ఇట్ ఈజ్ భారతరత్న. ఫస్ట్ హైయెస్ట్ ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఏది అని అంటే ఇట్ ఈస్ భారతరత్న. సెకండ్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ వచ్చేసి ఏంటి అని అంటే పద్మవిభూషణ్, సెకండ్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్. థర్డ్ హైయెస్ట్ పద్మభూషణ్, ఫోర్త్ హైయెస్ట్ వచ్చేసి పద్మశ్రీ, ఫోర్త్ హైయెస్ట్ అనమాట. ఈ విధంగా భారతరత్న, పద్మవిభూషణ్, పద్మశ్రీ. ఒక్కొక్కసారి మిమ్మల్ని సెకండ్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఆఫ్ ఇండియా ఏది, లేదా థర్డ్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఏది, ఫోర్త్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఏది, ఇలా కూడా కొన్నిసార్లు ఎగ్జామినేషన్లో అడగొచ్చు. కాబట్టి ఎనీథింగ్ కెన్ బి ఆస్క్డ్, వి నెవర్ నో. అట్లా భారతరత్న వచ్చేసి హైయెస్ట్ సివిలియన్ ఆనర్, ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ భారతరత్న. దాన్ని మొట్టమొదట 1954లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బేసిక్లీ భారతరత్న గురించి చెప్పుకుందాం. ఫస్ట్ భారతరత్న దీంట్లో మెడల్ ఇస్తారు, అది గోల్డ్ మెడల్ ఇస్తారు. దానితో పాటు సైటేషన్ ఇస్తారు, సర్టిఫికెట్ ఇస్తారు. కాకపోతే భారతరత్నకి ఎటువంటి రివార్డ్ ఉండదు. మనకి ఇప్పుడు జనరల్గా నోబెల్ ప్రైజ్ తీసుకున్నాం అనుకోండి, వాట్ ఎవర్ ద ప్రైజ్ ఇట్ మైట్ బి, ఆ నోబెల్ ప్రైజ్ ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ, ఫిజియాలజీ కానీ, లేదా లిటరేచర్లో కానీ, పీస్లో కానీ, ఎకనామిక్స్లో కానీ, ఇట్లా టోటల్గా 6 రంగాలు ఉన్నాయి కదా, దాంట్లో రివార్డ్ అమౌంట్ అనేది సెపరేట్గా ఉంటుంది. బట్ వేరస్ హియర్ భారతరత్నలో రివార్డ్ అమౌంట్ అనేది ఏమీ ఉండదు, కంప్లీట్గా నో రివార్డ్ అమౌంట్. రైట్. 1954లో మొట్టమొదట భారతరత్న ఇచ్చినప్పుడు ఎంతమందికి లభించిందండి భారతరత్న అనంటే 3కి భారతరత్న లభించింది. వాళ్ళు ఎవరెవరు అనంటే సర్ సివి రామన్. సివి రామన్ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ రంగంలో నోబెల్ ప్రైజ్ అందుకున్నటువంటి మొట్టమొదటి ఇండియన్ ఎవరు అనంటే సర్ సివి రామన్. ఈయనకు వచ్చింది సి రాజగోపాలాచారి, ఈయనకి వచ్చింది. అండ్ ఇంకొక పర్సన్ ఎవరు అనంటే సర్వేపల్లి రాధాకృష్ణన్. వీళ్ళ 3కి వచ్చిందనమాట. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఒక సంవత్సరానికి భారతదేశం నుంచి ఎంతమంది సిటిజన్స్కి, ఎంతమంది ఇండియన్స్కి, లేదా వేరే నాన్ ఇండియన్స్కి ఎంతమందికి భారతరత్నాన్ని అందజేస్తారని అంటే మ్యాక్సిమం 1 ఇయర్కి వచ్చేసి 3 మెంబర్స్కి మాత్రమే భారతరత్నాన్ని ప్రజెంట్ చేస్తారు. 3 మెంబర్సే మ్యాక్స్, మినిమం 1 మెంబర్, మ్యాక్సిమం 3 మెంబర్స్, అంతకు మించి ఇవ్వరు. అంతకు మించి అర్హులు ఎవరైనా ఉన్నా కూడా భారతరత్నకి వాళ్ళని నెక్స్ట్ ఇయర్కి ఇస్తారు, కానీ అదే ఇయర్లో మాత్రం ఇవ్వరు. మ్యాక్స్ టు మ్యాక్స్ 3 మెంబర్స్కి మాత్రం ఇస్తారు. ఆ విధంగా 1954లో ఫస్ట్ భారతరత్న ఎవరికి లభించింది అంటే వీళ్ళ 3కి లభించింది. భారతరత్న ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి అనంటే దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇట్. సత్యజిత్ రే గారు, హీఈస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్, కోల్కతా. అక్కడ వెస్ట్ బెంగాల్ కోల్కతాలో సత్యజిత్ రే గారి పేరు మీద సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని కూడా అందజేస్తూ ఉంటారు. ఈ ఫిల్మ్ రంగంలో ఎవరైతే
నిష్ణాతులు అయి ఉంటారో వాళ్ళకి అవార్డుని అందజేస్తూ ఉంటారు అనమాట, సత్యజిత్ రే అవార్డు. ఈయన బేసిక్లీ చిత్రీకరించినటువంటి ఫిల్మ్స్ అయితే చాలా తక్కువ. ఈయన ప్రొడ్యూసర్గా ఉన్నారు, డైరెక్టర్గా ఉన్నారు, లిరిసిస్ట్గా ఉన్నారు, స్క్రిప్ట్ రైటర్గా ఉన్నారు, స్క్రీన్ ప్లే రాశారు. ఇట్లా చాలా చాలా డిఫరెంట్ రోల్స్ని ప్లే చేశారు. చేయంది ఒకటే ఏంటి అని అంటే యాక్టింగ్. అదర్ దాన్ దాట్ ఈ ఫిల్మ్ దాంట్లో ఏమేమి సెక్టర్స్ అయితే ఉంటాయో వాటన్నిటిని కూడా కవర్ చేసినటువంటి వ్యక్తిగా సత్యజిత్ రే గారిని చెప్పొచ్చు. ఆ విధంగా ఈయన ఫస్ట్ చిత్రీకరించినటువంటి పథర్ పంచలి అన్నటువంటి మూవీకి గ్లోబల్ లెవెల్లో రికగ్నిషన్ వచ్చింది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, కేన్స్ అవార్డు వచ్చింది. కేన్స్ అవార్డు మాత్రమే కాదు, ఇంకా సమ్ ఇంటర్నేషనల్ లెవెల్లో సెవెన్ అవార్డ్స్ గెలుచుకున్నటువంటి ఒకే ఒక్క మూవీ ఏది అంటే ఇండియన్ మూవీ, దట్ ఈస్ పథర్ పంచలి. అంటే ఈయన ఫస్ట్ ఫిల్మ్ ఇది పథర్ పంచలి. ఇప్పుడు మనకి దాదాసాహెబ్ ఫాల్కే ఉన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే ఈయన చిత్రీకరించినటువంటి మొట్టమొదటి మూవీ ఏంటి, సత్య హరిశ్చంద్ర. ఇది మొట్టమొదటి మూకీ సినిమా. ఆ మూకీ సినిమా తర్వాత ఆయన తీసినటువంటి ఫిల్మ్స్ అవి మళ్ళా వాటికి డైలాగ్స్ పెట్టి ఇట్లా చిత్రాలని నిర్మించడం అవన్నీ చేశారు. సత్య హరిశ్చంద్ర వాజ్ మూకీ ఫిల్మ్ వేర్ నో ఆడియో ఈజ్ అవైలబుల్, నో డైలాగ్స్ ఆర్ అవైలబుల్. అయినప్పటికీ కూడా అంటే దానికంత నేషనల్ లెవెల్ రికగ్నిషనే లేదు, ఇంటర్నేషనల్ రికగ్నిషన్ అసలే లేదు. వేరే సత్యజిత్ రే ఆయన తీసినటువంటి మొట్టమొదటి సినిమాకే ఇంటర్నేషనల్ రికగ్నిషన్ రావటం అండ్ సెవరల్ అవార్డ్స్ గెలుచుకోవడం ఇవన్నీ కూడా జరిగాయి అనమాట. ఆ విధంగా సత్యజిత్ రే వాజ్ అ ఫెమిలియర్ పర్సనాలిటీ. ఈయన 1900 ఈయనకి భారతరత్న మనకి పోస్టుమస్లీ ఇవ్వచ్చు, బతికున్నప్పుడు ఇవ్వచ్చు, చనిపోయిన తర్వాత కూడా భారతరత్నని ప్రజెంట్ చేయొచ్చు. అట్లా చాలా మంది పర్సనాలిటీస్కి చనిపోయిన తర్వాత వాళ్ళ రంగంలో కాంట్రిబ్యూషన్స్ని గుర్తించి భారతరత్న కూడా అందజేస్తూ ఉంటారు. అది కూడా ఇంపార్టెంటే. ఈయనకి 1992లో ఈయన చనిపోయిన తర్వాత పోస్టుమస్లీ ఈయన కాంట్రిబ్యూషన్స్ని గుర్తించి పోస్టుమస్లీ అవార్డుని అందజేశారు ఇన్ ది ఇయర్ 1992. దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. పోస్టుమస్లీ ఇచ్చారా లేదా బతుకున్నప్పుడే ఇచ్చారా అది కూడా గుర్తుపెట్టుకోండి. ఆల్ దీస్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, ఇప్పుడు ఏపీ హైకోర్టుకి చాలామంది క్యాండిడేట్స్ అప్లై చేశారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా తొందరలో రానున్నాయి. కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో ఏపీ హైకోర్టు ఎగ్జామినేషన్కి, దాంట్లో కూడా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి కదా, ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాక్టీస్ చేయడం కోసం అని చెప్పేసి మనం త్రూ అవర్ ఎయిమర్స్ విల్ ఏపీ హైకోర్టు టెస్ట్ సిరీస్ని లాంచ్ చేసాం. 25 గ్రాండ్ టెస్ట్ సిరీస్. దీంట్లో వచ్చేసి టోటల్గా ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ అవుతాయనంటే 2000 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. మీరు గమనించారో లేదో, ఇది వరకు కూడా మనం ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ కోసం అని చెప్పేసి ఒక 5 గ్రాండ్ టెస్ట్ సిరీస్ని లాంచ్ చేసాం. ఆ గ్రాండ్ టెస్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ నుంచి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రీసెంట్గా మొన్న జరిగినటువంటి ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ 2025 దాంట్లో మ్యాక్స్ టు మ్యాక్స్ మనకి క్వశ్చన్స్ అనేవి కవర్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఇది వరకు ఏ విధంగా అయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంది, ఏ విధంగా స్టాండర్డ్ ఉంది, ఆ స్టాండర్డ్ని ఆ ఎగ్జామినేషన్ని వాటన్నిటిని బేస్ చేసుకునే మేము క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసాం. ఆ క్వశ్చన్ పేపర్ని కూడా సెట్ చేసాం. ఆ క్వశ్చన్ పేపర్ దాంట్లో టోటల్గా వచ్చేసి 25 గ్రాండ్ టెస్ట్ సిరీస్ని లాంచ్ చేసాం. దాని కాస్ట్ వచ్చేసి జనరల్గా 499. కాకపోతే ఇప్పుడు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని జస్ట్ 19 రూపీస్కే 25 గ్రాండ్ టెస్ట్లని మీకు ఏపీ హైకోర్టు వాళ్ళ కోసం అని చెప్పేసి లాంచ్ చేస్తున్నాం. అది కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా ఫస్ట్ వచ్చినటువంటి 100 స్టూడెంట్స్కి మాత్రమే, ఫస్ట్ పర్చేస్ చేసినటువంటి 100 స్టూడెంట్స్కి మాత్రమే ఈ బెనిఫిట్ అనేది చేకూరుతుంది. తర్వాత నెక్స్ట్ ఎవరైతే 100 దాటిన తర్వాత మరలా మీరు 499కి పర్చేస్ చేయాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఎందుకు మేడం ఈ అసలు డేట్సే రాలేదు కదా, మనం ఎందుకు టెస్ట్ సిరీస్ని మనం ప్రిపేర్ అవ్వాలి, ఎందుకు ప్రాక్టీస్ చేయాలి అని అంటే, మనం చదువుకున్నది ఒక 50% అయితే దాన్ని ప్రాక్టీస్ చేయడం అన్నది ఇంకొక 50% ఉంటుంది. ఇది 50%, ఇది 50% ఉంటుంది. కాబట్టి ఆ 50% అసలు మీరు ఎక్కడ ఏ స్టాండర్డ్లో ఉన్నారు, దేంట్లో వెనకబడి ఉన్నారు, దేంట్లో ముందున్నారు, దానిని బేస్ చేసుకొని దానిని కూడా మీరు తెలుసుకోవాలి అని అంటే, మిమ్మల్ని మీరు క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవాలన్నా కూడా
టెస్ట్ సిరీస్ ప్లే ఏ వైటల్ రోల్. మీరు ఎగ్జామ్ రాసే క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేయాల్సిందే. అది ఏ టెస్ట్ సిరీస్ అని నేను చెప్పను, ఏ టెస్ట్ సిరీస్ అయినా సరే మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. అవి 10, 20, 50, 100, అది ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఎందుకంటే దీనివల్ల మీరు ఎగ్జామినేషన్కి ప్రాక్టీస్ అవుతుంది, అదేవిధంగా మీరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవటానికి ఒక అవకాశం లాగా ఉంటుంది, అన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా ఇంకొక అవకాశం లాగా ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే 25 గ్రాండ్ టెస్ట్లని లాంచ్ చేసే మీ టెస్ట్ సిరీస్లో భాగంగా దాంట్లో టోటల్గా 2000 క్వశ్చన్స్ ఉన్నాయి. జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకుని, ఆ స్టాండర్డ్ని బేస్ చేసుకుని మేము క్వశ్చన్ పేపర్స్ని సెట్ చేసాం. 25 గ్రాండ్ టెస్ట్ పేపర్స్, దోస్ ఆర్ జస్ట్ 19 రూపీస్కి మాత్రమే. ఆ 19 రూపీస్ కూడా ఫస్ట్ 100 స్టూడెంట్స్కి మాత్రమే దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఈ టెస్ట్ సిరీస్ని అవైల్ చేసుకుంటారని ఆశిస్తూ చక్కగా ప్రాక్టీస్ చేయండి. మీరు అనుకున్నటువంటి గోల్ రీచ్ అవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ అండ్ థ్యాంక్ యూ. రైట్, నెక్స్ట్ వన్. The Bharat Ratna medal is designed in the shape of Ravi tree లేదా మీకు ఎగ్జామినేషన్ లో పీపల్ ట్రీ అని ఉందనుకోండి, బోత్ ఆర్ సేమ్. పీపల్ ట్రీ దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఏంటండి, ఫైకస్ రెలీజియాజా. ఫైకస్ రెలీజియాజా వాజ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ పీపల్ ట్రీ. ఈవెన్ మనకి కలేజా మూవీలో కూడా ఉంటుంది, ఫైజాని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటుంది కదా మన అనుష్క శెట్టి. రైట్, దట్ ఈస్ ఫైకస్ రెలీజియాజా పీపల్ ట్రీ. అండర్ దిస్ పీపల్ ట్రీ ఓన్లీ గౌతమ్ బుద్ధ గాట్ ఎన్లైటన్మెంట్. ఆయనకి ఎన్లైటన్మెంట్ వచ్చింది, జ్ఞానోదయం కలిగింది కూడా పీపల్ ట్రీ బోధి వృక్షం కిందనే. అందుకే ఈవెన్ మనకి లాస్ట్ ఇయర్ దట్ ఈస్ June 5th వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే రోజు June 5th 2024 నాడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక కొత్త స్కీమ్ని తీసుకొని వచ్చారు. ఏంటి ఆ కాన్సెప్ట్ వచ్చేసి అని అంటే, ఏక్ పేడ్ మాకే నామ్, ఏక్ పేడ్ మాకే నామ్ అని చెప్పేసి ఒక స్కీమ్ని తీసుకొని వచ్చారు. ఈ స్కీమ్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అని అంటే, ఈ స్కీమ్ ద్వారా మొట్టమొదట ఫస్ట్ ఈయన ప్లాంట్ చేసింది పీపల్ ట్రీని. అంటే ఆ పీపల్ ట్రీతో స్టార్ట్ చేసి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మొక్కలు నాటాలి మనము, సో దట్ మన మన ఎన్వైర్న్మెంట్ని పరిరక్షించుకోవాలి, కన్జర్వ్ చేయాలన్న ఉద్దేశంతో ఏక్ పేడ్ మాకేనామ్ అన్న కాన్సెప్ట్ని లాంచ్ చేశారు. దాంట్లో భాగంగా కూడా ఆయన పీపల్ ట్రీనే ప్లాంట్ చేశారు. ఫస్ట్ పీపల్ ట్రీకి అంత ప్రాధాన్యత ఉందన్నమాట. రావి చెట్టు, అది రావి చెట్టు లీఫ్ ఉంటుంది కదండి, ఆ లీఫ్ ఈ షేప్లో ఉంటుంది అనుకోండి, ఆల్మోస్ట్ రావి చెట్టు లీఫ్ ఈ షేప్లో ఉంటుంది అనమాట. ఇన్వర్టెడ్ లీఫ్ ఎలాగైతే ఉంటుందో అదే షేప్లో ఉంటుంది. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ గోల్డ్తో తయారు చేయబడి ఉంటుంది. దాని మీద ఏముంటుందని అంటే పీపల్ ట్రీ లేదా రావి చెట్టు అని కూడా దానికే పేరు, డిజైన్ ఇన్ ద షేప్ ఆఫ్ పీపల్ ట్రీ. రైట్, నెక్స్ట్ వన్. హూ వన్ ద డిస్రప్టర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ అట్ ద నేషనల్ క్రియేటర్స్ అవార్డ్ 2024? ఎవరు గెలుచుకున్నారు? రణ్వీర్ అలాదియా. ఈయన ఛానల్ వచ్చేసి ఏంటండి, బీర్ బైసెప్స్. ఈయన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి బీర్ బైసెప్స్. లాస్ట్ 2023 అప్పుడు చాలా కాంట్రవర్సీలు ఎదుర్కొంటున్నారు ఈయన. అండ్ మోర్ ఓవర్ ఈ నేషనల్ క్రియేటర్స్ అవార్డ్స్ అనేవి ఫర్ ద ఫస్ట్ టైం మొట్టమొదటిసారి నేషనల్ క్రియేటర్స్ అవార్డ్ని 2024 సంవత్సరంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డిఫరెంట్ కేటగిరీస్లో 23 డిఫరెంట్ కేటగిరీస్లో ఈ క్రియేటర్స్ అవార్డ్స్ని అందజేశారు. ఇప్పుడు బేసిక్లీ ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, లాంచ్ చేయాలి అని అంటే ఇట్ ఈస్ టైర్సమ్ వర్క్, టఫ్ వర్క్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడైతే ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఎవరి దగ్గర చిన్న మొబైల్ ఫోన్ ఉన్నా కూడా స్మార్ట్ ఫోన్ ఉంటే విత్ ద యూజ్ ఆఫ్ దట్ స్మార్ట్ ఫోన్ ఆల్సో ఎనీబడి క్యాన్ క్రియేట్ దేర్ ఓన్ ఛానల్ అండ్ గివ్ ద కాంటెంట్ టు ద ఆడియన్స్. ఆ విధంగా ఇప్పుడు నలుగురిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కాంటెంట్ ఏదైనా అంటే పాజిటివ్ చేంజ్ తీసుకొచ్చేటువంటి, సొసైటీలో ఒక పాజిటివ్ చేంజ్ తీసుకొచ్చే కాన్సెప్ట్ ఏదైనా సరే, ఏ యూట్యూబ్ ఛానల్ అయినా, ఏ కాంటెంట్ అయినా, అట్లా కాంటెంట్ని క్రియేట్ చేసేటువంటి కాంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి డిఫరెంట్ కేటగిరీస్లో. ఇక్కడ డిస్రప్టర్ అంటే ఎవరు అని అంటే, ఇప్పుడు ఏదైనా డిస్రప్ట్ చేయడం, డిస్టర్బ్ చేసి జరుగుతున్నటువంటి ప్రక్రియని మధ్యలో ఆపి డిస్టర్బ్ చేసి డైవర్ట్ చేయడం, దట్ ఈస్ డిస్రప్టర్ అవార్డ్. ఆ కేటగిరీకి రణ్వీర్ అలాదియా. ఈయన కాంట్రవర్సీ ఎందుకు ఎదుర్కొన్నారనంటే, ఈయన ద రణ్వీర్ షో అని చెప్పేసి ఒక షోని స్టార్ట్ చేశారు. ఆ షోలో వచ్చిన
హోస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ గురించి కొంచెం వాయరిజం కొంచెం యాడ్ అయింది అని చెప్పి ఆ కాన్సెప్ట్ వలన కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ అయ్యింది. దాని తర్వాత ఆయన సారీ చెప్పడం ఇవన్నీ కూడా జరిగాయి అనుకోండి, అది వేరే విషయం. బీర్ బైసెప్స్ దట్ వాజ్ హిస్ ఛానల్. ఆ విధంగా రణ్వీర్ అలహాబాదియా ఈయనకి డిస్రప్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది అనమాట. ఇంకా వేరే అవార్డ్స్ కూడా ఉన్నాయి చూడండి. నమన్ దేశ్ముఖ్, అరిదామన్, అంకిత్ వీళ్ళందరికీ కూడా అవార్డ్స్ లభించాయి. నమన్కి బెస్ట్ ఎడ్యుకేషన్ కేటగిరీలో ఈ ఎడ్యుకేషన్ క్రియేటర్స్ అవార్డ్, ఆ కేటగిరీలో క్రియేటర్ అవార్డు కేటగిరీలోనే ఎడ్యుకేషన్ రంగానికి గాను నమన్ దేశ్ముఖ్ గారికి అవార్డు లభించింది. అంకిత్ బయాన్పురియా హెల్త్ అండ్ ఫిట్నెస్ కేటగిరీలో అంకిత్ బయాన్పురియాకి వచ్చింది. అరిదామన్కి మైక్రో కాంటెంట్ క్రియేటర్ కేటగిరీలో అరిదామన్ గారికి అవార్డు లభించింది అనమాట. ఇట్లా టోటల్గా 23 డిఫరెంట్ కేటగిరీస్లో అవార్డ్స్ని అందజేశారు. రైట్. హూ హ్యాస్ బీన్ క్రౌన్డ్ మిస్ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2024 ఎవరికి లభించిందండి? ఇట్ ఈస్ వన్ బై నికితా పోర్వాల్. సారీ వెయిట్ ఇట్ హ్యాస్ వన్ బై నికితా గారు గెలుచుకున్నారు. నికితా పోర్వాల్ ఫెమినా మిస్ ఇండియా మిస్ వరల్డ్. ఇది 73rd ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ ముంబైలో కండక్ట్ చేశారు 2024లో. ఆ కేటగిరీలో నికితా పోర్వాల్ గారు, షీఈస్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, ఈ అవార్డుని అందుకున్నారు. రన్నరప్ గా ఎవరు నిలిచారు అని అంటే ఇట్ ఈజ్ రేఖా పాండే ఫస్ట్ రన్నరప్ గా నిలిచారనమాట. ఈ బ్యూటీ పెజెంట్స్ లో ఫస్ట్ రన్నరప్ వచ్చేసి రేఖా పాండే. సెకండ్ రన్నరప్ ఎవరు అని అంటే ఆయుషి ఢోలాకియా సెకండ్ రన్నరప్ గా ఉన్నారు. అండ్ ఈవెన్ రీసెంట్ గా మనకి 31st మే నాడు హైదరాబాద్ లో ఒక ఈవెంట్ జరిగింది. దట్ ఈజ్ 72nd మిస్ వరల్డ్ కాంపిటీషన్స్, మిస్ వరల్డ్ బ్యూటీ పెజెంట్స్ అన్నవి రీసెంట్ గా మన హైదరాబాద్ లో చోటు చేసుకున్నాయి కదా. ఆ హైదరాబాద్ లో జరిగినటువంటి 72nd మిస్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ లో మిస్ వరల్డ్ ఎవరు గెలుచుకుంటున్నారు? షీఈస్ ఫ్రమ్ థాయిలాండ్ నుంచి ఓపల్ థాపా ఏమో పేరుంది, ఓపల్. అయితే ఐ హావ్ రిమెంబర్డ్ షీఈస్ ఫ్రమ్ ద కంట్రీ థాయిలాండ్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటంటే ఇట్ ఈస్ బ్యాంకాక్ అండ్ ద కరెన్సీ ఈజ్ థాయిలాండ్ బాట్. దీస్ ఆర్ క్యాపిటల్ అండ్ కరెన్సీ. ఏ విధంగా రీసెంట్ న్యూస్ కూడా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి ఎన్నో ఎడిషన్ అంటే 72nd ఎడిషన్ మిస్ వరల్డ్ ఛాంపియన్షిప్స్. దాంట్లో అది మన హైదరాబాద్లో జరగడం విశేషం. ఈ విధంగా ఎన్నిసార్లు మిస్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ మన భారతదేశంలో జరిగాయనంటే దిస్ ఇస్ ఫర్ ద 3rd టైం ఇట్ హ్యాస్ బీన్ హ్యాపెండ్. మన భారతదేశంలో ఈ బ్యూటీ పెజెంట్స్ జరగడం ఇది 3వసారి. హైదరాబాద్లో జరిగింది మొన్న రీసెంట్గా. థాయిలాండ్ నుంచి ఓపల్ గారు షీ హాజ్ వన్ దిస్ మిస్ వరల్డ్ ఛాంపియన్షిప్. అయితే టాప్ 10 పొజిషన్లో ఏ పొజిషన్లో కూడా మన భారతదేశం నుంచి ఎవరు లేరనమాట. కొంచెం జస్ట్ త్రుటిలా మిస్ అయిపోయింది. రైట్. నెక్స్ట్ వన్. హూ హ్యాస్ ఆనర్డ్ విత్ BCCI's లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అట్ ద బోర్డ్స్ యాన్యువల్ గాలా ఇన్ ముంబై ఆన్ February 1st, 2025 ఎవరు గెలుచుకున్నారు? ఇట్ వాజ్ అవార్డెడ్ టు సచిన్ టెండూల్కర్ గారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా దట్ ఈస్ BCCI. ఈ BCCI వాళ్ళు ఇచ్చేటువంటి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ బేసిక్లీ సచిన్ టెండూల్కర్ గారు హీ వాజ్ కన్సిడర్డ్ యాజ్ క్రికెట్లో చైల్డ్ ప్రాజడీగా ఈయన్ని మనం చెప్పొచ్చు. అట్ ద ఏజ్ ఆఫ్ 16 years ఇట్ సెల్ఫ్, 16 సంవత్సరాలకే ఈయన ఆ క్రికెట్ ఛాంపియన్షిప్స్లో ముందంజలో నిలిచినటువంటి వ్యక్తిగా ఈయన్ని చెప్పుకున్నాం. కాకపోతే రీసెంట్గా ఈ రికార్డ్ని బ్రేక్ చేయడానికి ఈ రికార్డ్ని ఇంకొక వ్యక్తి కూడా బ్రేక్ చేశారు. అట్ ద ఏజ్ ఆఫ్ 14 years, ఐ గెస్ 14 yearsలోనే ఫస్ట్ సెంచరీని క్రాక్ చేసి ఈ చైల్డ్ ప్రాజడీ రికార్డ్ ఏదైతే సచిన్ టెండూల్కర్ గారికి ఉందో ఆ రికార్డ్ని క్రాక్ చేసినటువంటి పర్సన్గా కూడా రీసెంట్గా హర్యానా నుంచి ఒక అబ్బాయి ఉన్నారు. అట్ ద ఏజ్ ఆఫ్ 14 years. ఆయన పేరు నాకు ఐ హ్యావ్ మిస్డ్ హిజ్ నేమ్. అయితే సచిన్ టెండూల్కర్ గారికి ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
అవార్డు ఎవరి పేరు మీదుగా లభించింది అని అంటే కల్నల్ సికే నాయుడు. సికే నాయుడు అన్నటువంటి వ్యక్తి మన భారతదేశం నుంచి ఫస్ట్ ఇండియన్ టీంకి మొట్టమొదటి కెప్టెన్గా, ఇండియన్ క్రికెట్ టీంకి మొట్టమొదటి కెప్టెన్గా పనిచేసింది ఎవరు అని అంటే సికే నాయుడు గారు. ఆయనే ఫస్ట్ మన భారతదేశపు టీం కెప్టెన్గా ఉండడం, అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్లో మ్యాచెస్, ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ అని చెప్పేసి ఉండేవి అప్పుడు క్రికెట్ మ్యాచెస్, ఆ మ్యాచెస్లో ఆయన పార్టిసిపేట్ చేయడం, ఇలా ఆ విధంగా సికే నాయుడు గారి పేరు మీదుగా క్రికెట్కి ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్కి ప్రతిఫలంగా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అని చెప్పి ఆయన పేరు మీదుగానే ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆ అవార్డుని ఎవరు అందుకున్నారు అంటే రీసెంట్గా సచిన్ టెండూల్కర్ గారికి ఆ అవార్డు అనేది లభించిందనమాట. రీసెంట్ February 1st, 2025. Which former Chief Justice of India received Padma Vibhushan Award in 2025? ఎవరు అందుకున్నారు? జగదీష్ సింగ్ ఖేహర్ గారు ఈ అవార్డు అందుకున్నారు. టోటల్ గా పద్మ విభూషణ్ ప్లస్ పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ ఎంతమందికి బహుకరించారండి? 139 మెంబర్స్ కి రీసెంట్ గా వీటన్నిటి అంటే ఎప్పుడో ఆల్రెడీ అనౌన్స్ చేశారు, కాకపోతే అందజేయడం మాత్రం ఇప్పుడు 2025లో అందజేశారనమాట. ఇయర్లీ ఒకసారి పద్మ అవార్డ్స్ ని అందజేస్తారు. పద్మ అవార్డ్స్ టోటల్ గా ఈ ఇయర్ ఎంతమందికి పద్మ అవార్డ్స్ ని అందజేశారంటే 139 మెంబర్స్ కి. దాంట్లో పద్మ విభూషణ్ వచ్చేసి 8 పద్మ విభూషణ్ అవార్డ్స్ 8 మందికి ఇచ్చారు. పద్మభూషణ్, పద్మశ్రీ అఫ్ కోర్స్ పద్మశ్రీనే ఎక్కువ ఉంటాయి. పద్మభూషణ్ కంటే హైయెస్ట్, ఈ మూడిట్లో ఎక్కువ హైయెస్ట్ కాంట్రిబ్యూషన్స్ చేసిన వాళ్ళకి పద్మ విభూషణ్, తర్వాత సెకండ్ హైయెస్ట్ పద్మభూషణ్, తర్వాత థర్డ్ హైయెస్ట్ కాంట్రిబ్యూషన్స్ చేసిన వాళ్ళకి పద్మశ్రీ అవార్డ్స్ ఇట్లా అందజేస్తూ ఉంటారు. ఈయన వచ్చేసి మనకి 2017 సంవత్సరంలో ట్రిపుల్ తలాక్ కాన్సెప్ట్ వచ్చింది కదా, ట్రిపుల్ తలాక్ బిల్ వచ్చింది కదా. ఆ ట్రిపుల్ తలాక్ బిల్ August 1st, 2017, దట్ ఈస్ ఇన్ ద ఫర్ ఆఫ్ ఇండియన్ ముస్లిం విమెన్. అందుకే August 1st సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ ముస్లిం ఉమెన్ డేగా కూడా సెలబ్రేట్ చేస్తాం. ట్రిపుల్ తలాక్ ని కంప్లీట్ గా వద్దు అని చెప్పి ఆ జడ్జిమెంట్ ని పాస్ చేసినప్పుడు ఈయనే ఉన్నారనమాట. అట్లా ఆ ల్యాండ్ ఒక రిమార్కబుల్ చేంజ్ తీసుకొచ్చినటువంటి, రిమార్కబుల్ జడ్జిమెంట్ తీసుకొని రావడానికి కష్టపడినటువంటి వ్యక్తి జగదీష్ సింగ్ ఖేహర్ గారు. ఆయనకి పద్మవిభూషణ్ అవార్డు రీసెంట్ గా లభించింది. ట్రిపుల్ తలాక్ తెలుసు కదండి, జనరల్ గా ఇస్లాం రిలీజియన్ లో వాళ్ళ మ్యారేజ్ నుంచి డివోర్స్ తీసుకోవాలి అని అంటే మేల్ ఫెలో తలాక్ అని చెప్పేసి 3 సార్లు చెప్తే సరిపోతుంది. వేరేస్ ఫీమేల్ అలా చెప్పడానికి వీలుండేది కాదు. బట్ ఇప్పుడు ఈవెన్ ఫీమేల్స్ ఆర్ ఆల్సో ఎంటైటిల్డ్ టు సే అండ్ గివ్ డివోర్స్ టు ద మేల్ ఫెలో. అది ట్రిపుల్ తలాక్ బిల్ని ఆ విధంగా కొట్టిపాడేశారనమాట. ఆయన ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేశారు. ఆయనకి ఈ పద్మవిభూషణ్ అవార్డు, పద్మవిభూషణ్ అందుకున్నటువంటి పర్సన్స్ లో హీ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. అండ్ డి నాగేశ్వర రెడ్డి గారు, ఆయనకి ఈ పబ్లిక్ అఫైర్స్ దాంట్లో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఆయనకి కూడా పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. ఇట్లా కాకపోతే మ్యాక్సిమం పోస్టుమస్లీ చాలా మందికి వచ్చినాయి. ఇప్పుడు జపాన్ నుంచి సుజుకీకి ఒకప్పుడు సీఈఓగా పనిచేసినటువంటి, సుజుకీ కంపెనీకి సీఈఓగా పనిచేసిన జపనీస్ పర్సన్, ఆయనకి పోస్టుమస్లీ ఇచ్చారు. అట్లా చాలా పర్సన్స్కి పోస్టుమస్లీనే పద్మవిభూషణ్ అందజేశారు. ఆ సిహియర్ ఫార్మర్ హెడ్ ఆఫ్ సుజుకీ మోటార్స్ ఆనర్ విత్ పద్మవిభూషణ్ అవార్డు ఎవరికి అనంటే ఇట్ ఈస్ టు ఒసామో సుజుకీ. ఈయనకి ఇయర్ పద్మవిభూషణ్ ఈయనకు అందజేశారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, పోస్టుమస్లీ కొంతమందికి పోస్టుమస్లీ కూడా ఈ అవార్డ్స్ ని అందజేస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ పద్మవిభూషణ్ అవార్డు పోస్టుమస్లీ ఎవరికి అందజేశారంటే, ఇనీషియల్లీ ఈయన కెరీర్ ఎలా స్టార్ట్ అయింది సుజుకీలో అని అంటే, జస్ట్ ఒక సాధారణమైనటువంటి ఎంప్లాయీ లాగా స్టార్ట్ చేసి సిఇఓ స్థాయికి ఎదిగి సుజుకీ అన్నటువంటి సంస్థని రీనేమ్ చేసిన తర్వాత కూడా ఈయన చాలా సర్వీసెస్ని అందజేశారు. ఒక మైల్ స్టోన్ చేంజెస్ తీసుకొని రావడానికి ఈయన కూడా చాలా కష్టపడ్డారు. అట్లా జపాన్కి చెందినటువంటి ఒసామో సుజుకీ, ఈయనకి పద్మవిభూషణ్ అవార్డు లభించింది. రైట్. ఇన్ విచ్ ఇయర్ వాజ్ మందకృష్ణ మాదిగ అవార్డెడ్ పద్మశ్రీ? ఈయనకి 2025 సంవత్సరం
రీసెంట్గానే ఈ 139 పద్మ అవార్డ్స్ అని చెప్పుకున్నాం కదా, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డ్స్. దాంట్లో మందకృష్ణ మాదిగ గారు పబ్లిక్ అఫైర్స్ కేటగిరీ, దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి, ఆర్ట్స్, లిటరేచర్, సోషల్ వర్క్, పబ్లిక్ అఫైర్స్, లీడర్షిప్, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. దాంట్లో పబ్లిక్ అఫైర్స్ కేటగిరీకి గాను ఈయనకి అవార్డు వచ్చింది. రీసెంట్గా ఈయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ వల్లనే ఎస్సీలో ఎస్సీ కేటగరైజేషన్ యాక్ట్ రావటానికి మేజర్ రోల్ ప్లే చేసింది ఎవరు అని అంటే మందకృష్ణ మాదిగ గారు. ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణలో ఎస్సీలో, ఇప్పుడు ఎస్సీలో మళ్ళీ వర్గాలు ఉంటాయి కదండి, మాల, మాదిగ అని చెప్పేసి, అట్లా ఆ డివిజన్స్లో మళ్ళీ వాళ్ళకి కూడా దాంట్లో కూడా మళ్ళీ సపరేట్గా సబ్సెక్ట్ ఉండి ఆ సబ్సెక్ట్లో కూడా మళ్ళీ రిజర్వేషన్స్ సెపరేట్గా ఉండాలి అని చెప్పి వాళ్ళ కోసం ఫైట్ చేసినటువంటి వ్యక్తి. అంటే వాళ్ళని ఎకనామికల్గా, సోషల్గా అన్ని విధాలుగా వాళ్ళని పరిగణలోకి తీసుకున్న తర్వాత, ఆ అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ కేటగరైజేషన్ బిల్ని తీసుకున్న వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఆయన కృషి వల్ల రీసెంట్గా దాన్ని కూడా ప్రవేశపెట్టారు. April 14 దట్ హ్యాస్ బీన్ ఇంప్లిమెంటెడ్ సిన్స్ April 14. మన బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు, అంబేద్కర్ జయంతి సందర్భంగానే ఈ ఎస్సీ కేటగరైజేషన్ యాక్ట్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని రావటం అన్నది జరిగింది. కాబట్టి హీఈస్ మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డ్ 2025 ఫర్ ద ఇయర్ 2025. ఏ కేటగిరీ అని అంటే పబ్లిక్ అఫైర్స్ కేటగిరీకి గాను ఆయనకి ఈ అవార్డు లభించింది. వాట్ ఈస్ ద రీజన్ వై జపనీస్ నిహాన్ హైడ్కియో ఆర్గనైజేషన్ రిసీవ్డ్ ద నోబెల్ పీస్ ప్రైజ్ ఇన్ 2024? ఎందుకు వీళ్ళకి ఈ అవార్డు లభించింది అనంటే స్ట్రైవింగ్ టు అచీవ్ అ న్యూక్లియర్ వెపన్ ఫ్రీ వరల్డ్. మీకు గుర్తున్నట్లయితే హిరోషిమా మరియు నాగసాకి మీద బాంబింగ్స్ అమెరికా అన్నది August 6th హిరోషిమా మీద, అండ్ 3 రోజులు గ్యాప్ ఇచ్చి August 9th నాగసాకి మీద, హిరోషిమా అండ్ నాగసాకి ఈ రెండిటి మీద, హిరోషిమా మీద, నాగసాకి మీద బాంబులతో దాడి చేశారు, న్యూక్లియర్ వెపన్స్తో దాడి చేస్తే ఆల్మోస్ట్ హిరోషిమా అంతా కొట్టుకుపోయిందని అనుకున్నారు. దాని తర్వాత నాగసాకి మీద దాడి చేస్తే ఆ యాషెస్ నుంచి కూడా మరలా వాళ్ళు తట్టుకొని రివైవ్ చేసుకొని మరలా బతికి బయటపడ్డం అని అంటే అక్కడే సాధ్యపడింది. ఈవెన్ మనకి జల్సా మూవీలో ఒక పాటలో కూడా దీన్ని యూజ్ చేస్తారు, హిరోషిమా ఆగింది ఆటం బాంబ్ వేస్తే అని చెప్పి. అట్లా ఇక్కడ వీళ్ళు ట్రై చేసినటువంటి అంశం ఏంటి అని అంటే ఇట్లా న్యూక్లియర్ వెపన్స్ని ఒక దేశం వాళ్ళు ఇంకొక దేశం మీద ప్రయోగించినప్పుడు ఆ దేశం, ఆ ఆపోజిట్ దేశం ఏదైతే ఉంటుందో అది రెడీగా లేని పరిస్థితుల్లో వాళ్ళు ఏ విధంగా ఎంత నష్టపోతారు వాటన్నిటి గురించి, అట్లా న్యూక్లియర్ బాంబింగ్స్ జరిగినప్పుడు ఏ విధంగా ఉంటుంది, ప్రపంచం ఏ విధంగా ఉంటుంది, లేదా ఆ ప్రాంతం ఏ విధంగా ఉంటుంది, దానిని క్లియర్ కట్గా కళ్ళకు కట్టినట్టు చూపించే విధంగా కళ్ళకు కట్టేటట్టు చూపించడం కోసం అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే ప్రాక్టికల్గా న్యూక్లియర్ వెపన్స్ని యూజ్ చేస్తే ఎలా ఉంటుంది వరల్డ్ అని చెప్పి వీళ్ళు చేసినటువంటి డెమాన్స్ట్రేషన్కి గాను హిరోషిమా, నాగసాకినే ఈ రెండింటిని ఎగ్జాంపుల్స్గా తీసుకొని వీళ్ళు న్యూక్లియర్ ఫ్రీ వరల్డ్ని మనం చాటి చెప్పాలి, నెలకొల్పాలి అని చెప్పేసి చేసినందుకు గాను ఈ అవార్డు లభించింది అనమాట. రైట్, నెక్స్ట్ వన్. Why were David Baker, Demis Hassabis and John M. Jumper awarded 2024 Nobel Prize in Chemistry? కెమిస్ట్రీలో నోబెల్ ప్రైజ్ వీళ్ళకి ఎందుకు వచ్చింది అని అంటే ఇట్ ఈస్ ఫర్ రెవల్యూషనరీ వర్క్ ఇన్ ప్రోటీన్ సైన్స్. వీళ్ళు ఒక ప్రోటీన్ని కనుగొనడం మాత్రమే కాదు, ఆ ప్రోటీన్లో ఏ విధమైనటువంటి మార్పులు చేస్తే, చేంజెస్ చేస్తే ఆ ప్రోటీన్ మన బాడీకి ఉపయోగకరంగా ఉంటుంది, ఆ ప్రోటీన్ గురించి ఒకళ్ళు ప్రోటీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకో ఇద్దరు ఒకళ్ళు ప్రోటీన్ని కనిపెట్టారు, ఇంకో ఇద్దరు ఏం చేశారంటే ఆ ప్రోటీన్లో చేంజెస్ తీసుకొని వచ్చి మనం వాడుకుంటే దానివల్ల ఏమేమి లాభాలు కలుగుతాయి. అట్లా టోటల్గా ఈ కెమిస్ట్రీలో వీళ్ళకి ముగ్గురికి నోబెల్ ప్రైజ్ అన్నది లభించింది అనమాట. డేవిడ్ బేకర్, డెమిస్, అదేవిధంగా జాన్ ఎం జంపర్. రైట్, హూ వాజ్ అవార్డెడ్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ ఇన్ 2024? ఎవరికి లభించింది? డారెన్ సైమన్, జేమ్స్ రాబిన్సన్. వీళ్ళ ముగ్గురికి 2024కి గాను నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ లభించింది. ఎందుకు అనంటే వీళ్ళు
పావర్టీ అన్నటువంటి అంశాన్ని, జస్ట్ పావర్టీ అన్నది మనకి ఏ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని వస్తుంది. ఇప్పుడు మన సంస్థలు, ఆ ఇన్స్టిట్యూషన్స్ పర్ఫార్మెన్స్ అన్నది సరిగా లేకపోతే దాని ఎఫెక్ట్, ఇన్స్టిట్యూషన్స్ పర్ఫార్మెన్స్ సరిగా లేనప్పుడు దాని ఎఫెక్ట్ ఇట్ లీడ్స్ టు పావర్టీ అని ఆ అంశాన్ని బేస్ చేసుకొని పావర్టీని, ఇప్పటి వరకు మనము పావర్టీ అంటే బేసిక్ మినిమం నీడ్స్ ఎవరైతే మీట్ అవ్వకుండా ఉంటారో అలాంటి వాళ్ళని బీపీఎల్, బిలో పావర్టీ లైన్కి చెందిన వాళ్ళు, పూర్ పీపుల్, ఫుడ్, షెల్టర్, క్లాతింగ్ ఇవి లేనటువంటి వాళ్ళు, అలా మనం కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. కాకపోతే తర్వాత ఈ నోబెల్ ఈ నోబెల్ ప్రైజ్ వచ్చిందని కాదు, కాకపోతే వేరే పర్సనాలిటీస్ కూడా డిఫరెంట్గా పావర్టీని డిఫైన్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళు పావర్టీ దేని వల్ల కలుగుతుంది అని అంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ యొక్క పూర్ పర్ఫార్మెన్స్ వల్లనే. దాంట్లో ఎడ్యుకేషన్ రంగం నుంచి అవ్వచ్చు, సైంటిఫిక్ రంగం నుంచి అవ్వచ్చు, లేదా టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు. ఇట్లా ఆ ఇన్స్టిట్యూషన్స్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని పావర్టీ అన్నది ఉంటుంది అని చెప్పి అన్నారనమాట. ఈ 1969 నుంచి ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ని ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ని ఎవరిస్తారు అని అంటే స్వెరియస్ రిక్స్ బ్యాంక్. ఈ బ్యాంక్ వచ్చేసి ఈ అవార్డుని అందజేస్తుంది. ఇనీషియల్లీ మనకి ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు ఆయన రాసినటువంటి విల్లులో కేవలం 5 కేటగిరీస్ నుంచి మాత్రమే ఎవరైతే కాంట్రిబ్యూట్ చేస్తారో వాళ్ళకి నోబెల్ ప్రైజ్ని అందజేయాలని చెప్పేసి అన్నారు. అదొకటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, అదేవిధంగా ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, లిటరేచర్ అండ్ పీస్, ఈ 5 రంగాలకి మాత్రమే. తర్వాత 1969లో ఈ స్వెరియస్ రిక్స్ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు అని అంటే ఎకనామిక్స్ రంగంలో కూడా మనం అవార్డుని ఇద్దాము అని చెప్పేసి అట్లా స్టార్ట్ చేశారు 1969లో. రైట్, నెక్స్ట్ వన్, హూ వాజ్ గివెన్ ద అమృత దేవి బిష్ణోయ్ నేషనల్ అవార్డ్. ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు అని అంటే ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్. బేసిక్లీ 1730వ సంవత్సరంలో ఈ అమృత దేవి బిష్ణోయ్ అన్నది చాలా పాపులర్. రీసెంట్గా న్యూస్లో కూడా ఉంది. ఈ బిష్ణోయ్ అన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళు బేసిక్లీ వీళ్ళు ఈ కమ్యూనిటీ వాళ్ళు బిష్ణోయ్, ఆ కమ్యూనిటీ వాళ్ళు ట్రైబల్స్ అనమాట. వాళ్ళకి ఆ పేరు ఎలా వచ్చింది అని అంటే బిష్ణోయ్, బీస్ ప్లస్ నౌ, బీస్ అంటే ఎంతండి 20 ప్లస్ నౌ అంటే 9, బిష్ణోయ్ అంటే 29. వీళ్ళు 1500s వీళ్ళకి బిష్ణోయ్ కమ్యూనిటీ వాళ్ళకి ఒక గురువు ఉండేవారు అనమాట. ఆ గురువు గారు ఒక 29 ప్రిన్సిపల్స్తో ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఇప్పుడు ఎన్వైర్న్మెంట్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి జీవరాశిని చంపకుండా ఎలా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన ఫారెస్ట్లని, అడవుల్ని నరికివేయకుండా చెట్లని, వృక్షాలని ఎలా సంరక్షించుకోవాలని చెప్పి ఒక 29 ప్రిన్సిపల్స్తో 29 ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేశారనమాట. అట్లా ఆ కమ్యూనిటీకి బిష్ణోయ్ కమ్యూనిటీ అని పేరు వచ్చింది. రీసెంట్గా బిష్ణోయ్ కమ్యూనిటీ వాళ్ళు సల్మాన్ ఖాన్ గారి మీద కేసు కూడా ఫైల్ చేశారు. ఎందుకు, ఆయన వాళ్ళకి చాలా 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 ప్రసిద్ధి, వాళ్ళు చాలా పవిత్రంగా చూసుకునేటువంటి బ్లాక్ బక్. ఈ బ్లాక్ బక్ని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ బిష్ణోయ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి లేడీస్ వాళ్ళ సొంత బిడ్డల్లాగా, ఇప్పుడు కిడ్స్కి ఎలాగైతే వాళ్ళ మిల్క్ ఇచ్చి వాళ్ళని పెంచుతారు, సేమ్ బ్లాక్ బక్స్ ని కూడా వాళ్ళ మిల్క్ ఇచ్చి పెంచుకునేవారు అనమాట. అట్లా అపురూపంగా చూసుకున్నటువంటి వాటి మీద ఈయన దాడి చేసినందుకు గాను ఈయన మీద కూడా దాడి చేసినట్టు, అదేవిధంగా ఆయనకి థ్రెట్, ధమ్కి ఇచ్చినట్టు కూడా రీసెంట్గా న్యూస్లో ఉంది బిష్ణోయ్ కమ్యూనిటీ. అట్లా ఇట్ ఈస్ ఇన్ న్యూస్ ఆల్సో. కాకపోతే 1730sలో ఈ బిష్ణోయ్ అన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళు కంజరీ అన్నటువంటివి ఏంటి అంటే ట్రీస్, కంజరీ ట్రీస్. బేసిక్లీ ఈ కంజరీ ట్రీస్ అన్నటువంటివి ఏంటి అని అంటే, కంజరీ ట్రీస్కి చాలా విశిష్టత ఉంటుంది. ఈ కమ్యూనిటీ వీళ్ళు తయారు చేసుకున్నటువంటి ఫుడ్లో యూజ్ చేస్తారు, వీళ్ళు డ్రింక్స్లో యూజ్ చేస్తారు. ఆ బెరడు ఫెమైన్స్ వచ్చినప్పుడు ఆ పెద్ద ఆ వృక్షాల యొక్క బెరడు ఉంటుంది కదా, ఆ బెరడుని తిని కూడా బతికేవాళ్ళు అనమాట. అంత వాళ్ళ జీవనాధారంగా కొంతమందికి ఉండేది. అదేవిధంగా వాళ్ళు ఫుడ్ లాగా కన్జ్యూమ్ చేసేవాళ్ళు. అంత పవిత్రంగా చూసుకునేటువంటి ఆ వృక్షాలని
కొట్టి పడేద్దాము అని అన్నప్పుడు ఈమె అడ్డు నిలిచి, అంటే చిప్కో మూమెంట్లో ఎలాగైతే ఉత్తరాఖండ్లో జరిగినటువంటి చిప్కో మూమెంట్లో ఏ విధంగా అయితే వృక్షాల్ని వాళ్ళు హత్తుకొని మమ్మల్ని చంపండి, వృక్షాల్ని నరికివేయడం కంటే ముందు అని ఎట్లా అయితే చెప్పారో సేమ్ ఈ మూమెంట్, ఈ బిష్ణోయి మూమెంట్ ఏదైతే జరిగిందో అమృతాదేవి గారు ఈవిడ చేసినటువంటి ఈ మూమెంట్ తర్వాత దాన్ని వాళ్ళు నిదర్శనంగా తీసుకొని తర్వాత చిప్కో మూమెంట్ అట్లా చాలా మూమెంట్స్ వచ్చాయన్నమాట. అయితే ఈవిడ అట్లా చెట్లకి హత్తుకోవడం చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా అట్లనే చెట్లని హగ్ చేసుకొని అలా ఉన్నారు. అయినా కూడా లెక్క చేయకుండా చాలా మందిని, అమృతాదేవి బిష్ణోయి గారితో పాటు చాలా మంది మహిళల్ని, అమ్మాయిల్ని, మేల్ ఫెలోస్ని వాళ్ళందరినీ కూడా నరికేసుకుంటూ వెళ్ళారనమాట అప్పట్లో. అదే అలా ఆవిడ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా వృక్షాల కోసం ప్రాణాలని సైతం పణంగా పెట్టారు. కాబట్టి మనం అలా చేయకూడదని చెప్పి ఎన్వైరన్మెంటల్ కన్జర్వేషన్ కోసం ఎవరైతే పాటుపడతారో అలా కష్టపడేటువంటి వాళ్ళకి అమృతాదేవి బిష్ణోయి ఆవిడ పేరు మీదకి ఈ అవార్డుని ప్రతి సంవత్సరం ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. వాట్ ఈస్ ద థర్డ్ హైయెస్ట్ సివిలియన్ ఆనర్ ఇన్ ఇండియా? ఇట్ ఈస్ పద్మభూషణ్. ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, ఫస్ట్ వచ్చేసి భారత రత్న, తర్వాత పద్మ విభూషణ్, తర్వాత వచ్చేసి పద్మభూషణ్, తర్వాత వచ్చేసి పద్మశ్రీ. అర్జున అవార్డు ఏ కేటగిరీకి ఇస్తారండి? స్పోర్ట్స్ రంగంలో ప్రతి సంవత్సరం యాన్యువల్లీ అర్జున అవార్డుని అందజేస్తారు. అయితే గత 4 సంవత్సరాల్లో ఆ కేటగిరీలో పర్టికులర్గా ఆ కేటగిరీలో వాళ్ళ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఎవ్రీ ఇయర్ కూడా అర్జున అవార్డుని అందజేస్తూ ఉంటారనమాట. దాదాసాహెబ్ ఫాల్కే వచ్చేసి మూవీస్ రంగంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని అందజేస్తారు. పద్మవిభూషణ్ అయితే ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్, సోషల్ వర్క్, పబ్లిక్ అఫైర్స్, ఇట్లా వివిధ రంగాలకి గాను పద్మ అవార్డ్స్ని అందజేస్తారు. రైట్, నెక్స్ట్ వన్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇన్ ది ఇయర్ 1951. రైట్, అర్జున అవార్డు ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఫీల్డ్? అర్జున అవార్డు ఈజ్ రిలేటెడ్ టు స్పోర్ట్స్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా మనం, అర్జున అవార్డు అన్నది బేసిక్లీ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం అర్జున అవార్డుని అందజేస్తారు. ఎవరికి అందజేస్తారంటే పర్టికులర్గా ఒక స్పోర్ట్స్ రంగంలో ఎవరైతే గత 4 సంవత్సరాలలో అత్యంత ప్రతిభని కనబరుస్తారో అలాంటి వాళ్ళకి ఈ అవార్డుని అందజేస్తూ ఉంటారు స్పోర్ట్స్ రంగంలో. రైట్, వేరే ఆప్షన్స్ ఏవంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్, ఇన్ విచ్ స్పోర్ట్స్ కేటగిరీ డిడ్ నీతు గ్యాంగస్ ఈ అమ్మాయి పేరు టాప్ ద లిస్ట్ ఆఫ్ అర్జున అవార్డ్ ఈస్ ఇన్ 2024. ఏ కేటగిరీలో అనంటే బాక్సింగ్ ఛాంపియన్. షీఈస్ ఫ్రమ్ హర్యానా. ఈవిడ ఇంటర్నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ IBA వరల్డ్ విమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ దాంట్లో నీతు గ్యాంగస్ గారు టాప్ చేశారనమాట. షీఈస్ ఫ్రమ్ హర్యానా. అండ్ ఏ కేటగిరీకి చెందిన లేడీ ఈవిడ అని అంటే షీఈస్ ఫ్రమ్ బాక్సింగ్. రైట్, నెక్స్ట్, ఇన్ విచ్ ఏరియా వర్ ఆల్ ద స్పోర్ట్స్ పర్సన్స్ హూ రిసీవ్డ్ అర్జున అవార్డ్ ఇన్ 2025 రికగ్నైజ్డ్? ఆఫ్ కోర్స్ న్యూఢిల్లీ వాళ్ళ సర్వీసెస్కి గాను అర్జున అవార్డ్స్ ఎవరు అందజేశారు అనంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మన ద్రౌపది ముర్ము గారు ఈ అర్జున అవార్డ్స్ని అందజేశారు. రైట్, నెక్స్ట్ వన్, హూ వాజ్ అవార్డెడ్ ద కీర్తి చక్ర ఇన్ ద గ్యాలంటరీ అవార్డ్స్ ఇన్ 2025? ఎవరికి లభించింది? మేజర్ మంజిత్ కుమార్ గారికి ఈ గ్యాలంటరీ అవార్డు లభించింది. ఈయన మాత్రమే కాదు ఇంకొకళ్ళు కూడా కీర్తి చక్ర ఇద్దరికి లభించింది. ఈ కీర్తి చక్ర ఇద్దరికి పోస్ట్మస్లీనే లభించింది. మనకి గ్యాలంటరీ అవార్డ్స్లో వార్ టైమ్ అవార్డ్స్, పీస్ టైమ్ అవార్డ్స్ అని చెప్పేసి 2 రకాలు ఉంటాయి. వార్ టైమ్ అవార్డ్స్లో పరం వీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర, శౌర్య చక్ర అండ్ కీర్తి చక్ర, ఇవి రకాలు. పీస్ టైమ్ అవార్డు వచ్చేసి అశోక చక్ర అవార్డు, పీస్ టైమ్ అవార్డు. అశోక చక్ర వచ్చేసి పీస్ టైమ్ అవార్డు. అశోక చక్రలోనే అశోక చక్ర 1, అశోక చక్ర 2, అశోక చక్ర 3 ఇట్లా రకరకాలు ఉండేవి. అవే తర్వాతి కాలంలో వాటికి పేర్లు వచ్చాయి, శౌర్య చక్ర, కీర్తి చక్ర అని చెప్పేసి వాటిని రీనేమ్ చేశారనమాట 1967 ఆ టైం పీరియడ్లో. ఇది పీస్ టైం అంటే యుద్ధం చేయకుండానే 2 దేశాల మధ్య కానీ 2 పార్టీస్ మధ్య కానీ సామరస్యతని ఏర్పాటు చేస్తే అలాంటి వాళ్ళకి అశోక చక్ర అవార్డు ఇస్తారు. యుద్ధ రంగంలో యుద్ధం చేసి యుద్ధాన్ని గెలిచినా లేదా ఓడిపోయి ప్రాణాలని కోల్పోయినా ఈ 2 సందర్భాల్లో ఏ అంశం జరిగినా కూడా వాళ్ళకి
ఈ గ్యాలంటరీ అవార్డ్స్ ఇస్తారు. వార్ టైమ్ అవార్డ్స్, పరమవీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర, శౌర్య చక్ర, కీర్తి చక్ర, ఇవన్నీ కూడా. రీసెంట్గా మేజర్ మంజిత్ కుమార్ ఈయన వచ్చేసి ఇండియన్ ఆర్మీ రాష్ట్రీయ సైనిక్స్ ఇండియన్ ఆర్మీ నుంచే ఉన్నారు. రైట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద డిజైన్ ఆఫ్ పరమవీర్ చక్ర మెడల్? పరమవీర్ చక్ర మెడల్ అన్నటువంటిది ఇట్ ఈస్ ఇక్కడ అసలు ఏమి ఇవ్వలేదు అనుకోండి. పరమవీర్ చక్ర అన్నది ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ బ్రాంజ్ అన్నది alloy ఆఫ్ కాపర్ అండ్ టిన్, ఈ రెండింటిని కంబైన్ చేస్తే వచ్చేది బ్రాంజ్. అండ్ దీంట్లో రిబ్బన్ కూడా ఉంటుంది, మరూన్ కలర్ రిబ్బన్తో దీన్ని అందజేస్తారనమాట. పరమవీర్ చక్ర హైయెస్ట్ టాప్ మోస్ట్ గ్యాలంటరీ అవార్డ్ పరమవీర్ చక్ర, తర్వాత మహావీర్ చక్ర, శౌర్య చక్ర, కీర్తి చక్ర. రైట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ గ్యాలంటరీ అవార్డ్స్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ది ప్రెసిడెన్స్. దేని తర్వాత ఏది అని అడుగుతున్నారు. దాట్ ఈజ్ ఫస్ట్ ఏమొస్తుందండి? ఇట్ ఈజ్ అశోక చక్ర. ఇది పీస్ టైమ్ అవార్డ్. అశోక చక్ర వచ్చేసి పీస్ టైమ్ అవార్డ్. దాని తర్వాత వీర్ చక్ర వస్తుంది, దాని తర్వాత శౌర్య చక్ర, దాని తర్వాత లాస్ట్ లో కీర్తి చక్ర. ఆప్షన్ ఈస్ 2, 4, 3, 1. Right, next one, last one for today. Raman Magsaysay Award is named after the former president of former president. ఈయన ఫిలిప్పైన్స్ కి 7th ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి వ్యక్తి రామన్ మెగసెసే. ఆయన పేరు మీద కానీ ప్రతి సంవత్సరం ఈ అవార్డును అందజేస్తారు. మన భారతదేశం నుంచి ఈ అవార్డుని 1957లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. మన ఇండియా నుంచి మొట్టమొదట రామన్ మెగసెసే అవార్డు ఎవరు అందుకున్నారు అనంటే వినోబా భావే. ఆచార్య వినోబా భావే గారు మొట్టమొదటి ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ రామన్ మెగసెసే అవార్డ్ ఇన్ ది ఇయర్ 1958 ఫర్ ద కేటగిరీ ఆఫ్ కమ్యూనిటీ లీడర్షిప్ రంగంలో ఈ అవార్డుని అందజేశారనమాట. రామన్ మెగసెసే అవార్డ్ ఫర్ కమ్యూనిటీ లీడర్షిప్. రైట్, ఈయన చేసినటువంటి ఏ మూవ్మెంట్కి ఈ పేరు వచ్చింది అనంటే భూదాన్ మూవ్మెంట్. ఈయన స్టార్ట్ చేసినటువంటి భూదాన్ మూవ్మెంట్కి ఈ అవార్డు లభించింది. కమ్యూనిటీ లీడర్షిప్ ఆచార్య వినోబా భావే గారికి 1958. హీ హాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు వన్ రామన్ మెగసెసే అవార్డ్. రామన్ మెగసెసే అవార్డుకి ఇంకొక పేరుంది, దట్ ఈజ్ ఏషియాస్ నోబెల్ ప్రైజ్. ఏషియా యొక్క నోబెల్ ప్రైజ్ అని కూడా రామన్ మెగసెసే అవార్డుకి పేరు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రామన్ మెగసెసే. ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ అయినటువంటి రామన్ మెగసెసే ఆయన పేరు మీదుగా ఎవ్రీ ఇయర్ ఈ అవార్డ్స్ని అందజేస్తూ ఉంటారు అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవార్డ్స్ కేటగిరీలో ఇట్లా అసలు ఏమేమి అవార్డ్స్ ఉన్నాయి ఓవరాల్గా మనం డిస్కస్ చేసాం. ఇంకా ఫర్దర్ సెషన్స్లో మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఇంకా వేరే అంశాల గురించి మనం స్ట్రాటజీకి పట్ల డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఎయిమర్స్ఫుల్ అండ్ థ్యాంక్ యూ.